హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మ్యాంగో రబడీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో నార్మల్గా రబడీ రెసిపీ అనేది ఎంత రుచికరంగా ఉండిద్దో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే మనందరికీ ఎంతో ఇష్టమైన సీజనల్ ఫ్రూట్ మ్యాంగో. సో మ్యాంగో ప్లస్ రబడీ కాంబినేషన్ ఎంత టేస్టీగా ఉండిద్దో మీరే గెస్ చేయొచ్చు. ఓకేనా? సో వెరీ టేస్టీ మ్యాంగో రబడీ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రబడీ ప్రిపేర్ చేసేసుకుందామండి. సో దానికోసం స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక కడాయి పెట్టేసుకున్నాను. ఇందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్, టోటల్ 1 లీటర్ తీసేసుకున్నానండి. సో 1 లీటర్ మిల్క్లోనే ఒక చిన్న కప్ మిల్క్ అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ మనము ఒక బౌల్లో మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నామండి. తర్వాత మనం మిగిల్చుకున్న మిల్క్ ఇందులో వేసేసుకొని మిశ్రమాన్ని తయారు చేసేసుకుందాము. సో మనకి మిల్క్ అనేది 1 బాయిల్ వచ్చేసాయండి. సో 1 బాయిల్ వచ్చేంత వరకు ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టేసుకోండి. వన్స్ బాయిల్ వచ్చేసిన తర్వాత మీడియం చేసేసుకోండి. నేను ప్రెజెంట్ మీడియం చేసేసుకున్నాను. నెక్స్ట్ మనం ఇందులో కలిపి పెట్టేసుకున్న మిల్క్ పౌడర్ అండ్ పాల మిశ్రమం. వన్స్ మిల్క్ పౌడర్ మిక్చర్ వేసేసుకున్న తర్వాత కలుపుతానే ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం టోటల్ వేసేసుకున్న 1 లీటర్ మిల్క్ అనేది 1/2 లీటర్ అయ్యేంత వరకు మనం ఈ మిల్క్ని బాయిల్ చేసేసుకుంటూ ఉందాము. సో మీడియం ఫ్లేమ్లో చేసేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చక్కెర, షుగర్, నెక్స్ట్ ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ఫైన్గా చాప్ చేసేసుకున్న జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు. టోటల్ మనకి రబడీ కుక్ అయి రెడీ అయిపోవడానికి 30 మినిట్స్ వరకు టైం పట్టిద్దండి. సో మధ్య మధ్యలో మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకున్నాం కదా, సో అలా కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు రబడీ ప్రాసెస్కి. లేకపోతే మనం స్టవ్ ఆన్ చేసుకోక ముందే మొత్తం ఇంగ్రీడియంట్స్ అనేది వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 30 మినిట్స్ వరకు కలుపుకుంటా కుక్ చేసేసుకుంటే రబడీ అనేది రెడీ అయిపోతుందండి. సో ఆల్మోస్ట్ మనకి రెడీ అవ్వడానికి వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఎడ్జెస్కి వచ్చేసి మనం వేసేసుకున్న మిల్క్ పౌడర్ కానివ్వండి, మనం తీసేసుకున్న ఫుల్ క్రీమ్ మిల్క్. సో ఇలా ఎడ్జెస్కి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం తీసేసుకోండి. సో మనకి రబడీ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో మనం కొంచెం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చల్లారిన తర్వాత కూడా కొంచెం దగ్గర పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఈ స్టేజ్లో నేను ఆఫ్ చేసేసుకున్నాను. సో దీన్ని మొత్తం రూమ్ టెంపరేచర్కి పూర్తిగా చల్లారనిచ్చుకుందాము. నెక్స్ట్ 1 హోల్ లార్జ్ సైజ్ మ్యాంగో. సో పీల్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టేసుకున్న మామిడికాయ ముక్కలు. సో మామిడికాయ ముక్కల్లో నుంచి నేను కొన్ని సైడ్కి పెట్టేసుకున్నానండి. సో గార్నిషింగ్ కోసం వాటర్ ఏమీ వేయకుండా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకుందాము. నెక్స్ట్ పూర్తిగా చల్లారుకున్న రబడీ మిశ్రమంలో సో మనం ప్రిపేర్ చేసేసుకున్న మ్యాంగో పేస్ట్ వేసేసుకుందాము. రబడీ మిక్చర్లో మ్యాంగో మిక్స్ అయ్యేంత వరకు కలిపేసేసుకుందాం. సో కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. సో టేస్ట్ కూడా అంతే అదిరిపోయింది. అందులో మనకి రబడీ అనేది సో ఎంత టేస్ట్ ఉంటుంది. సో ప్రెజెంట్ సీజనల్ ఫ్రూట్ మ్యాంగోతో సో చాలా టేస్ట్గా ఉండేది రెండింటి కాంబినేషన్ అనేది. సో ఈ మొత్తం మిక్చర్ని మీరు ఫ్రీజర్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఓకేనా? సో ప్రెజెంట్ నేను
సర్వింగ్ తీసేసుకుంటున్నాను చూపించడానికి. సో, మనకి ప్రెజెంటేషన్ కూడా రెడీ అయిపోయిందండి. యాక్చువల్‌గా మనము ఈ రబ్డీ రెసిపీ అనేది షార్ట్ గ్లాసెస్‌లో సర్వ్ చేసేసుకుంటే సూపర్‌గా ఉంటాయి. చూడడానికి లుక్ గూడా చాలా బావుండిద్ది. ప్రెజెంట్ మనకి షార్ట్ గ్లాసెస్ అనేవి లేవు. సో, అందుకనేసి చిన్న కప్స్‌లో ప్రెజెంటేషన్ చేసేసుకున్నాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అంటే ఇది చల్లగా సర్వ్ చేసేసుకోండి. సో, నేను నెక్స్ట్ ఈ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత ఫ్రీజర్‌లో పెట్టేస్తాను. ఓకేనా? సో, చాలా టేస్టీ, చాలా యమ్మీ మౌత్ వాటరింగ్ రెసిపీ కదా! సో, తప్పకుండా మీరు ప్రిపేర్ చేయండి ఈ రెసిపీని. సో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ప్రిన్సెస్ కిచెన్ ఛానెల్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.